హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇదేంటి చెత్త అనుకుంటున్నారు? ఇదైతే చెత్త కదండి, మంచి ఎరువు అనమాట. నేను మొక్కల కోసం తయారు చేశాను. మన మొక్కలు పువ్వులు ఎలా పోస్తున్నాయంటే మనం వేస్ట్ అనుకొని పడేసే వాటినే ఎరువులుగా తయారు చేసి వీటికి ఇస్తానన్నమాట. అవేంటో మరి ఇప్పుడు చూద్దాం. నేను కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా మనకి, ఉల్లిపాయలు అలాగే కూరగాయలు డైలీ యూజ్ చేసేవి, మనం తొక్కలు ఉంటాయి కదా, అవన్నీ నేను ఎండబెట్టేస్తాను అనమాట. ఎండబెట్టేసిన తర్వాత కొంచెం నల్లగా అయిపోతాయి అవి. వాటితో పాటు ఇంకా ఫ్రూట్స్ తొక్కలు ఉంటాయి. ఇప్పుడు నేను తెచ్చాను చూడండి, అక్కడ కవర్ ఉంది కదా, ఆరెంజ్ పీల్స్ అనమాట. అవన్నీ అవి డైరెక్ట్ అయితే వేసేస్తాను. మిగిలిన వెజిటేబుల్ వేస్ట్ అలాగే మనకి బాగా త్వరగా డీకంపోజ్ అయిపోయే వేస్ట్ అయితే డైరెక్ట్ వేస్తాను. వెజిటేబుల్ వేస్ట్ అయితే కొంచెం నల్లగా అయిన తర్వాత వేసుకుంటాను అనమాట. అవి వెజిటేబుల్ వేస్ట్ 3 రోజులు అలా ఉంచేస్తే బాగా నల్లగా అయిపోతాయి. అయిపోయిన తర్వాత పులిసిన మజ్జిగని నేను ఇప్పుడు బకెట్లో వేసి వాటితో పాటు నల్లగా అయిపోయిన వెజిటేబుల్ వేస్ట్ అంతా కూడా బకెట్లో వేసి తెచ్చాను అనమాట. వాటితో పాటు ఆరెంజ్ పీల్స్ కూడా తెచ్చాను. అవి వేస్తూ ఇప్పుడు మీతో కొన్ని కబుర్లు చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే మాకు తెలిసిన గ్రూప్లోని మా ప్లాంట్స్ గ్రూప్ ఒకటి ఉందని చెప్పాను కదా మా జిల్లాకి. ఆ గ్రూప్లో ఒక ఆంటీ అయితే మాకు ప్యాషన్ ఫ్రూట్ సీడ్స్ ఇచ్చారనమాట. అవైతే జల్లుకుంటున్నాం. అవి ప్లాంట్స్ వచ్చిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా ఈరోజైతే లోటస్లు మన గార్డెన్లో ఈ కలర్స్ అన్నీ వచ్చాయన్నమాట. పింక్ 2 అలాగే పర్పుల్ 2 వచ్చినాయి. ఇంకా ఇప్పుడు వైట్ మీరు చూసారు కదా మందారం, అందులోనే చిన్న మందారాలు ఇవి ఎల్లో రెడ్ మధ్యలో వచ్చి ఎల్లో చుట్టూ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఈ మందారం. ఈ ఫ్లవర్ అయితే 3 రోజుల వరకు వాడిపోదు అనమాట. మనం కోసి దేవుడి దగ్గర పెట్టి ఉంచిన 3 రోజుల వరకు అలాగే ఉంటుంది. అలాగే మనం ఇంతకుముందు నేను వీడియోలో చూపించాను కదా, బెల్లం అలాగే అరటిపళ్ళతో ఒక లిక్విడ్ తయారు చేస్తానని, అది వేస్తూ ఇలా మధ్య మధ్యలో కూరగాయల వేస్ట్ కూడా వేసేస్తాను అనమాట మొక్కలకి. అందుకని డైలీ ఫ్లవరింగ్ ఉంటుంది. ఇక్కడ చూసారు ఆరెంజ్ పీల్స్ ఎన్ని వేసానో ఒక మొక్కకి. అలా తెచ్చింది మొక్కకి నిండుగా సరిపెట్టేటట్టు వేస్తాను. ఈ మొక్క అయితే మనకి స్టార్టింగ్లో అసలు మొగ్గలే వచ్చేవి కాదు, అసలు పువ్వులే పూసేవి కాదు. కొన్నప్పుడు ఉన్నాయి కానీ తర్వాత అయితే పూయడానికి టైం పట్టింది. ఇలా నేను కొన్ని ఎరువులు తయారు చేసి వేయడం వల్ల ఇప్పుడు రెగ్యులర్గా పోస్తున్నాయి. ఫుల్గా ఉన్నాయి చూసారా, మొగ్గ కూడా చెట్టు నిండా ఉంది. చాలా బాగుంటుంది. ఇది రాంబాణం పూలు మీకు తెలిసే ఉంటుంది, పింక్ కలర్ అనమాట. చాలా వరకు అందరూ రెడ్ ఎల్లో కొనుక్కుంటారు కదా, ఇది పింక్ రాంబాణం. చాలా బాగుంటాయి ఇవి కూడా ఫ్లవర్స్ వచ్చినప్పుడు. ఇది కూడా ఫుల్గా ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత నేను మీకు వీడియో తీసి పెడతాను. ఇక్కడైతే ఇంకా వైట్ అందరింట్లో ఉంటుంది కదా ఈ వైట్ కలర్ మందారం. అయితే ఇవి కూడా చక్కగా ఇప్పుడు కొమ్మలు వచ్చినాయి అనమాట. ఫస్ట్ అయితే సింగిల్ స్టెమ్తో తెచ్చాము, ఫుల్ కొమ్మలు వచ్చినాయి. ఇంకా ఎల్లో ఫ్లవర్ మందారం అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఎల్లో కలరు భలే అనిపిస్తాయి. స్మూత్గా ఉంటాయి వీటి పెటల్స్ కూడా, మనం టచ్ చేసినట్లయితే. ఈరోజు భలే ఎక్కువ పూసేసినాయి మందారం కూడా. చూస్తున్నారు గార్డెన్ అంతా ఇలా పువ్వులతో ఉంటే మనకు మంచి భలేగా అనిపిస్తుంది. అలాగే పూజ గది కూడా ఎంత బాగుంటుందో పువ్వులు ఎక్కువ పూసిన రోజు. లోటస్లో అయితే 2 కోసేసుకున్నాం, ఇంకో 2 ఉంచాను అనమాట. ఆల్రెడీ మొగ్గ రేపటికి ఉంది కదా, ఇంక అందుకని అక్కడ లోటస్ తీసేసాను. ఇంక ఈ 2 ఉంచాను, మళ్ళీ పాండ్ ఖాళీ ఉంటే బాగోదని. బాయ్ బాయ్.